ఇప్పుడే మా మిత్రుడు సతీష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో కూడా మినిస్టర్లు అబ్సెంట్ అంట. సరే, ఇక ఈ సర్కస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ సర్కార్ నడుస్తలేదు, ఇక్కడ ఎట్లాగూ ఇది నడుస్తూనే ఉంటుంది. అందుకంటే జోక్ ఏంటంటే అనకూడదు అనగాని మా మిత్రుడు చెప్తాడు ఆరోగ్య శాఖ మంత్రికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి చెప్తున్నాడు. అది అవ్వచ్చు, కానీ దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, బీడీ కార్మికుల గోసలు వర్ణించలేనటువంటివి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ జీవితాలు కొద్దిగా మార్పు తీసుకొచ్చినారు. ఎక్కువ మంది లేరు, 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. గొప్పగా కొత్తగా ఇవ్వాల్సింది కూడా ఏమీ లేదు, మీరు తీసినవే ఇచ్చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 10 లక్షల మంది వృద్ధులు అప్లై చేసుకున్నారు. దయచేసి ఆ కాలం ఇంక్లూడ్ చేసి కొత్తగా 10 లక్షల మందికి ఇవ్వండి. కేసీఆర్ గారు ఇచ్చిన 45 లక్షల పెన్షన్లే తప్ప మీరు ఎక్స్ట్రా ఒక్క పెన్షన్ ఇవ్వట్లేదు. మీ పేరు చెప్పుకోనికి సరే, మీ పెన్షన్ల మీద మీ ఫోటో పెట్టుకుంటాం, తీయండి. దయచేసి పెన్షన్లు ఇవ్వండి. మీరు 100కు 100% ఎవరెవరికి మీరు పెన్షన్ ఇస్తారో ఆ ఇంట్లో నేనే ఒకటి మీ పోస్టర్ పోయి అతికిచ్చొస్తా, కానీ ఇవ్వండి పెన్షన్లు కొత్తవి. 10 లక్షల మంది వృద్ధులు పాపం. ఆ కళ్యాణ లక్ష్మి స్కీమ్ దయచేసి మీ దండం పెట్టి చెప్తా ఉన్నాను, మా బీద వాళ్ళకు గొప్ప వరం లాంటిది అది. ఒక ఆడబిడ్డ పెళ్ళి పడే కష్టాలు మా తెలంగాణ సమాజంలో ఎట్లా ఉంటాయో మీకు తెలుసు. దయచేసి ఆ కళ్యాణ లక్ష్మి మీద వెంటనే కౌంటర్ వేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వండి వెంటనే. ఆఖరికి చివరికి లక్ష్మీదేవి తల్లిని కూడా కోరుతా ఉన్నాను, మా మహిళల మీద నీ ఆశీస్సులు ఉండాలి తల్లి. ఇవాళ శ్రావణ శుక్రవారం, మొదటి శ్రావణ శుక్రవారం, మా మహిళలందరినీ ఆశీర్వదించు తల్లి. ఆ ముఖ్యమంత్రి గారికి కూడా మా కేసీఆర్లో గారి మానవీయ కోణంలో ఒక 10% అని చెప్పేసి ఆ దేవతను కోరుతా ఉన్నాను. ఇవాళ మళ్ళీ ఒకసారి అందరికీ 20 సంవత్సరాల తెలంగాణ భవన్ ఆవిర్భావోత్సవ దినం సందర్భంగా మీ అందరి భవన్ ఆవిర్భావోత్సవ దినం సందర్భంగా మీ అందరికీ కూడా మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. అంతకుముందు చాలాసార్లు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పినా మీకు. అంతకుముందు డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని చెప్పినాను మీకు ఒకటి, బైపోలర్ డిసార్డర్ గురించి చెప్పినా మీకు ఒకసారి 2 సార్లు చెప్పిన ఇప్పటికీ. ఇప్పుడు 3వది ఇది కొత్తగా శూద్ర పూజలు, చేతబడులు. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు. ఇక్కడ విన్నారా ఈ నాన్సెన్స్ ఇవ్వాలి రేపు? ఇక్కడ విన్నారా అని నాన్సెన్స్ మాట్లాడతారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? రోడ్డు మీద తిరిగేటోడు మాట్లాడలేదు, ఈ పిచ్చి మాటలు ఇవ్వాలి రేపు. రోడ్డు మీద తిరిగేటోడు కూడా మాట్లాడలేదు. ఎన్ని రోజులు ప్రజల్ని పక్కదారి పట్టిస్తారు మీరు? అమాయక ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేస్తారు ఈ చిల్లర మాటలతోని? సింపుల్గా అడుగుతా ఉన్నాను, మరి మీరు చేతబడి చేశారా? అధికారంలోకి వచ్చినరా? తెలంగాణ ప్రజలు చేతబడి చేశారు కదా, మోసం చేసింది కదా తెలంగాణ ప్రజల్ని. మీరు ఇచ్చిన వాగ్దానం ఒక్కటి నిలబడలేదు అంటే ఆ రోజు మీకు తెలుసు కూడా ఈ వాగ్దానాలు నెరవేరవు అని చెప్పి తెలిసి కూడా ప్రజలకు చేతబడి చేసి మీరు అధికారంలోకి వచ్చినరా? శుద్ర పూజలు చేసుకొని మీరు ముఖ్యమంత్రి అయినరా మీరు ఇవాళ? సో ఒకసారి మీకు చెప్పిన ఒకసారి డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్, ఏమీ తెలియకుండా అరవడం, కాన్ఫిడెంట్గా అరవాలి. అది మా ముఖ్యమంత్రి గారికి మాత్రం 100కు 100% ఉంది. బైపోలర్ డిసార్డర్ ఒకటి, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. అదే మీటింగ్లో మొన్న ఒకసారి మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎలక్షన్ల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఇంకా ఏమీ కాకముందే ఎలక్షన్ల గురించి ఎట్లా చెప్తారని చెప్పి బీఆర్ఎస్ని తిట్టి, అదే మళ్ళీ మరుసటి సెంటెన్స్ ఏంటంటే ఒక 2 నిమిషాల తర్వాత నేను ఇంకా 10 ఏళ్ళ అధికారంలోకి వస్తాను. మరి నువ్వు ఎట్లా చెప్పినావు మరి? సో మీకు అర్థం కదా, దాన్ని బైపోలర్ డిసార్డర్ అంటారు. పొద్దునోటి సాయంత్రం ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యమంత్రి గారికి అందుకొరకు చెప్తా ఉన్నాను, దయచేసి 3 ఏళ్ళైంది బాధ్యతతో ప్రజలు ఇచ్చిన బాధ్యతని కొద్దిగా మీరు నెరవేరట్లేదు, ఎలాగూ నెరవేరుస్తలేరు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తలేరు, రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితి తీసుకుపోయినారు. కనీసం మాటలన్నా మంచి మాట్లాడరాదురా బాబు, మాటలన్నా మంచి మాట్లాడండి మీరు. కనీసం ఏం చిల్లర మాటలు ఇవి? అంటే బాధ ఎక్కడ ఏదంటే ఒక జీవితాంతం సైన్స్ చదువుకున్న విద్యార్థిని నేను. ఏంది అవి శుద్ర పూజలు, ఈ నాన్ సెన్సు? ప్రజలని పాపం అమాయక ప్రజలు ఉంటారు కొందరు, వాళ్ళు రేపు పొద్దున పోయి ఏదో శుద్ర పూజ చేయించుకుంటారు కావాలి. ఇక బెస్ట్ ముఖ్యమంత్రి గారి ఇంటికి పంపిద్దాం వాళ్ళందరికీ పూజలకు. అసలు
డన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.